ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠను రేపుతోంది. కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడింది. ఇక అధికార బీజేపీ లీడ్లోకి దూసుకొచ్చింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు కాగా 48 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ బీజేపీ సాధించింది. ఇదే ట్రెండ్ చివరి వరకు కూడా కొనసాగితే రాష్ట్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక జమ్మూలో బీజేపీ లెక్కలు తప్పాయి. జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్లో ఇక ఎన్సీ కూటమి మెజార్టీ మార్కును దాటింది. 50 స్థానాల ముందంజలో కాంగ్రెస్ కూటమి ఉంది. 26 స్థానాల్లో మాత్రమే బీజేపీ ఆధిక్యం కొనసాగుతుంది. ఈసారి మెహబూబా మున్సీ పార్టీ కేవలం 5 సీట్లలో మాత్రమే లీడింగ్లో ఉంది. తన ఓటమిని అంగీకరించినట్లుగా సోషల్ మీడియాలో పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తాజా ముఫ్తీ పోస్టు పెట్టారు. ఇక నాగ్రోటాలో కూడా బీజేపీ అభ్యర్థి హవా కొనసాగుతూనే ఉంది. దేవేంద్ర సింగ్ రాణా ఆధిక్యంలో ఉన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్లో కూడా అధ్యక్షులు తారిన్ హమీద్ లీడ్లో ఉన్నారు. కుల్గాల్లో సిపిఎం అభ్యర్థి మహమ్మద్ యూసఫ్ ఆధిక్యంలో కొనసాగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో ఆప్కు భారీ షాక్ తగిలిందని చెప్పొచ్చు. ఇప్పటి వరకు 2 రాష్ట్రాల్లో ఆప్ అభ్యర్థులు ఖాతా తెరవలేదు. ఇండియా కూటమిలో భాగమైన ఆప్ ఈ ఎన్నికల ఒంటరిగా పోటీ చేసింది, కానీ ఎలాంటి ప్రభావం చూపించలేదు. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఉత్కంఠ పరిటంగా మారిందని చెప్పవచ్చు. ఇక దాదాపు కౌంటింగ్ ఆరంభంలో 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగిన కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా వెనుకబడిపోయింది.
అధికార బీజేపీ లీడ్లోకి దూసుకొస్తుంది. దీనిపై మరింత సమాచారం గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి హరీష్ లైదార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఆ ఎగ్జిట్ పోల్స్ పూర్తిగా 2 రాష్ట్రాల్లో కూడా భిన్నంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు ఏ విధంగా ఏ పార్టీ ఎన్ని స్థానాలు 2 రాష్ట్రాల్లో గెలుచుకుందని చెప్పొచ్చు? రైట్ వరుణ్, ఏదైతే హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి కూడా ఆసక్తి రేకిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా దేశమంతా కూడా ఈ రిజల్ట్ పైన కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి అంచనాలు కూడా తారుమారైన నేపథ్యం ఉంది. ముందుగా హర్యానాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా లీడ్లో కొనసాగుతూ వచ్చింది. ఇక 2వ రౌండ్కి వచ్చేసరికి కూడా అనూహ్యంగా బీజేపీకి సంబంధించి కూడా హర్యానాలో ముందంజలో కొనసాగుతూ వస్తున్న నేపథ్యం ఉంది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా అక్కడ అంచనాలు కూడా తారుమారైన నేపథ్యం ఉంది. అక్కడ బీజేపీకి సంబంధించి కూడా అక్కడ అధికారంలోకి రావాలని కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేసింది. దాంట్లో ఇప్పుడు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్నది. ఒకవైపు హర్యానాకు సంబంధించి కూడా బీజేపీ స్పష్టమైన మెజార్టీతో కొనసాగుతుంది. ఇక ప్రధానంగా ఇప్పుడు సంబంధించిన కూడా ఏదైతే అప్డేట్ చూసుకుంటే ఇక హర్యానాకు సంబంధించి కూడా 50కి స్థానాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో లీడ్లో కొనసాగుతున్నది. మరోవైపు కాంగ్రెస్ సంబంధించి కూడా హర్యానాలో 35 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నది. ఇక ఐఎన్ఎల్డి పార్టీకి సంబంధించి కూడా 2 స్థానాల్లో లీడ్లో ఉన్నది. ఇతరులకు సంబంధించి అంటే స్వతంత్ర పార్టీలకు సంబంధించి కూడా 4 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ కూటమికి సంబంధించి కూడా 52 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీతో లీడ్లో కొనసాగుతున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా 27 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్నది. పీడీపీకి సంబంధించి కూడా 2, ఇక ఇతరుల పార్టీకి సంబంధించి కూడా 9 స్థానాల్లో కూడా లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక హర్యానాకు సంబంధించి కూడా బీజేపీ 3వసారి హ్యాట్రిక్ కొట్టే దిశగా కూడా బీజేపీ అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత హర్యానాలో ఈసారి అయితే అధికార పార్టీ మారుతుంది అనేది కూడా ఎగ్జిట్ పోల్ సంబంధించి కావచ్చు, పలు ఏదైతే సర్వే రిపోర్ట్లు కూడా తేల్చిన నేపథ్యం అయితే కనిపించింది. ఇప్పుడు సంబంధించి కూడా రౌండ్కి సంబంధించి కూడా ఉత్కంఠత రేకెత్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ కూటమి లీడ్లోకి వస్తే, మరోవైపు మరొక రౌండ్కి సంబంధించి కూడా బీజేపీకి సంబంధించిన అయితే ఆ పార్టీకి సంబంధించి కూడా అది లీడ్లోకి వస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక తాజాగా ఇప్పుడు సంబంధించి కూడా ట్రెండ్స్ను పరిశీలిస్తే ఇప్పుడు హర్యానాలో బీజేపీ లీడ్లో కొనసాగుతున్నది. ఇక జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన లీడ్లో కొనసాగుతున్నది. ఇప్పటికే కొన్ని స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు గెలుపొందిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక హర్యానాకు సంబంధించి కూడా ఏదైతే 48 స్థానాలకు సంబంధించి కూడా బీజేపీ స్పష్టమైన మెజార్టీతో కొనసాగుతున్నది. ఇక 4 స్థానాలకు సంబంధించి స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, ఇప్పటికే హర్యానాకు సంబంధించి కూడా కీలక పరిణామం కూడా చోటు చేసుకునే నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ సరళికి సంబంధించి కూడా హర్యానాలో బీజేపీ లీడ్లోకి వచ్చిన తర్వాత అక్కడ కీలకంగా పార్టీ నేతలంతా కూడా కీలకమైన సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. తదుపరి కార్యాచరణకు సంబంధించి కూడా వాళ్ళు సిద్ధం చేసుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ అదైతే మనోహర్ లాల్ ఖట్టర్తో కూడా ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. ఇక ఎందుకంటే స్పష్టమైన మెజార్టీతో కొనసాగుతుంది. హర్యానాకు సంబంధించి కూడా 45 స్థానాల్లో మార్కు దాటేందుకు బీజేపీ ఇప్పటికే 48 స్థానాల్లో కొనసాగుతుంది. 50 స్థానాల్లో లీడ్లో ఉన్నది కాబట్టి, 48 స్థానాలకు సంబంధించి కూడా స్పష్టమైన లీడ్లో ఉన్నది కాబట్టి దానికి మెజార్టీ అంటే మార్కుకి సంబంధించి 46 స్థానాల్లో ఏ పార్టీ అయితే అక్కడ మెజార్టీ సాధిస్తుందో అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఆ మార్కుని బీజేపీ తాకింది కాబట్టి దానికి సంబంధించి కూడా వాళ్ళు కీలకమైన పరిణామాలు కావచ్చు, వాళ్ళకి సమావేశాలు నిర్వహించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక హర్యానాకు సంబంధించి కూడా వినేష్ ఫోగాట్ సంబంధించిన ఆమె కాంగ్రెస్ పార్టీ హర్యానాలో మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు గెలుచుకుంటే చాలు, కానీ ఆ బీజేపీ ఆల్రెడీ 48 స్థానాల మెజార్టీలో ఉంది. సో అంటే హర్యానాలో బీజేపీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి అసలు? ఖచ్చితంగా అంటే 2 సార్లు అధికారంలో ఉన్న తర్వాత బీజేపీకి సంబంధించి కూడా ఒక స్పష్టమైన ఏదైతే సంబంధించి కూడా వాళ్లకు అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అక్కడ రిజర్వేషన్లు తీసేస్తామని ఒక ఎన్నికల ముందు ఎత్తివేస్తామని కూడా చెప్పిన నేపథ్యానికి దానికి సంబంధించి కూడా బీజేపీ దాని లీడ్లోకి తీసుకుంది. అక్కడ ప్రచారాలు కావచ్చు, ఇతర సంబంధించిన అన్ని సమావేశాల్లో ఇదే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావిస్తూ వచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఇక హర్యానాకి సంబంధించి కూడా ఈ యొక్క ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మైనస్గా మారింది. ఇక దానికి సంబంధించి కూడా ఏదైతే లీడ్లో బీజేపీ కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక మరోవైపు
జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా బీజేపీకి మైనస్గా అని చెప్పాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్లో బీజేపీ స్పష్టమైన మెజార్టీతో గెలుస్తామని ధీమాతో వెళ్ళింది. ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. దాంట్లో భాగంగా పనిచేసిన నేపథ్యం అనేది వాళ్ళు ధీమాతో వెళ్తున్న నేపథ్యంలో ఈ అంచనాలన్నిటి కూడా తారుమారయ్యాయి. వైపు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో గెలుపు దిశగా వెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 317 రద్దుతో కూడా బీజేపీకి ఎఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ సంబంధించి కూడా ఆర్టికల్ 370 రద్దుతో కూడా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ప్రాంతాల ఉద్యోగాలు కావచ్చు, యువతకు సంబంధించిన ఉపాధి కల్పనలు కావచ్చు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా ముఖ చిత్రం మారిపోతుందని కూడా బీజేపీ ఆర్టికల్ రద్దు తర్వాత కూడా బీజేపీ నేతలు కావచ్చు, ప్రధాని మోడీ చెప్పిన నేపథ్యం ఉన్నది. కాబట్టి దాన్ని అన్నిటికీ ప్రజలు అక్కడ ఇప్పుడున్న పరిస్థితులను గమనిస్తే అక్కడ సంబంధించి కూడా బీజేపీ కావచ్చు ఆర్టికల్ రద్దు తర్వాత బీజేపీ నేతలు చెప్పిన అవన్నీ కూడా ఇప్పుడు స్పష్టంగా అక్కడ కనబడట్లేదు. యువతకు సంబంధించి కూడా ఎట్లాంటి ఉపాధి అవకాశాలు కావచ్చు, రిజర్వేషన్ల అంశం కావచ్చు, వీటన్నిటిని కూడా విస్మరించింది. దానిపైన కూడా బీజేపీ పైన కూడా జమ్మూ కాశ్మీర్ ప్రజలు వ్యతిరేకత ఉన్నారు. ఆ వ్యతిరేకత ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూశాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ ఏదైతే ప్రత్యేక రాష్ట్ర హోదాను కల్పిస్తాం, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక రాష్ట్ర హోదాను కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుగా ఉంటుంది. రిజర్వేషన్ల అంశాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తాం, రిజర్వేషన్లు కూడా తీసుకొస్తామని కూడా అక్కడ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పరిస్థితుల అనుగుణంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది. ప్రజలంతా కూడా ఏదైతే ఆర్టికల్ 370 రద్దు ఏదైతే బీజేపీ చెప్పిన మాటలు అన్ని విస్మరించిందో అవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయింది. స్పష్టమైన మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ వైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూశారు. ఇప్పుడు ఆ దిశగా కూడా లీడ్లో కొనసాగుతున్నందుకు అదొక కారణం అని చెప్పొచ్చు. ఎందుకంటే మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గత ఎన్నికలకు సంబంధించి మొదటి దశ ఎన్నికలకు సంబంధించి కూడా స్పష్టమైన మెజార్టీతో కూడా 99% స్థానాలను సొంత పార్టీ నుంచి గెలుచుకున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు సంబంధించి కూడా ప్రజలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక మరోవైపు హర్యానాకు సంబంధించి కూడా కీలకంగా అంచనాలకు తారుమారైన నేపథ్యం. ఎందుకంటే ముందు నుంచి కూడా అక్కడ స్పష్టంగా మెజార్టీ ఏదైతే సర్వే రిపోర్ట్లు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, హర్యానాకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవబోతుంది అన్నట్టుగా కూడా అంచనాలు చెప్పాయి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది కాబట్టి ఏ క్షణంలో అయినా మారే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ మార్కు దాటాలి, 46 స్థానాలకు సంబంధించి కూడా మార్కు దాటాలి కాబట్టి మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా మార్కు 40 స్థానాలకు చేరువైపోతున్న నేపథ్యం అనేది. మరోవైపు ఇతరులకు సంబంధించి కూడా 4 స్థానాల్లో కూడా వాళ్ళు మెజార్టీతో ఉన్నారు కాబట్టి మిగతా పార్టీలను రెడ్డి హరీష్ అంటే ఒక రెండు రాష్ట్రాల్లో కూడా ఒక విచిత్రమైన యొక్క సన్నివేశం జరిగిందని చెప్పొచ్చు. అంటే దాదాపు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి ఒంటరిగా పోరాటం చేసింది కాంగ్రెస్తో జత కట్టకుండా. కానీ ఒక్క స్థానంలో కూడా గెలవపోవటానికి కారణాలు ఢిల్లీ పరిణామాలు దీనికి తోడాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా, ఎందుకంటే రైతులకు సంబంధించి అంశాన్ని కావచ్చు, ఇతర అంశాలన్నిటి కూడా కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా కీలకంగా మెజార్టీ స్థానాలు గతంలో సంపాదించుకున్న నేపథ్యం ఉన్నది. ఎందుకంటే 99 స్థానాలు పార్టీ ఒంటరిగా గెలుచుకునేది, మిగతా కూటమికి సంబంధించి స్థానాలు కావచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎదురు దెబ్బకు సంబంధించి కావచ్చు. ఎందుకంటే అక్కడ యాప్ కూడా కూటమిలో బాగా ఉన్నది. ఇప్పటి వరకు కూడా ఈ రెండు సంబంధించిన రాష్ట్రాల్లో కూడా ఏ ఒక్క ఖాతా కూడాను యాప్ తెరవలేకపోయింది. మరోవైపు ఇతరకు సంబంధించిన పార్టీలు కూటమిలో అయిన పార్టీలకు సంబంధించి కూడా ఏ ఒక్క పార్టీ కూడా ఇంతవరకు ఖాతా తెరవకపోవడం కావచ్చు. మిగతా సంబంధించి ఇప్పుడు ఒంటరిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా స్పష్టమైన మెజార్టీతో ఒకవైపు జమ్మూ కాశ్మీర్లో లీడ్లో కొనసాగుతున్నది. మరోవైపు హర్యానాకు సంబంధించి కూడా కీలకంగా ఎన్సీ అభ్యర్థి, ఎన్సీతో కూటమిలో భాగంగా ఎన్సీ అభ్యర్థికి సంబంధించి కూడా మాజీ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా కూడా ఆయన 2 స్థానాలకు సంబంధించి ఆయన ఎక్కడైతే 2 స్థానాల నుంచి పోటీ చేశారో అక్కడ సంబంధించి కూడా 2 స్థానాలు గందర్బాల్ అలాగే బూద్గమ్ ఈ 2 స్థానాల నుంచి కూడా ఆయన పోటీ చేయడం జరిగింది. ఆ 2 స్థానాల్లో కూడా ఆయన మెజార్టీతో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. మరోవైపు ఫొగ్గాట్ కావచ్చు, మిగతా స్థానాలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ మెజార్టీతో కొనసాగుతున్న నేపథ్యం. ఇక మరోవైపు ఈ హర్యానాకు సంబంధించి కూడా కొన్ని స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక ఇప్పుడిప్పుడే ఖాతాలు తెరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఈ మార్క్ అయితే మరొక సంబంధించిన ఈ 2-3 రౌండ్లు పూర్తయిన తర్వాత కూడా ఈ అంచనాలు మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఉదయం 7 గంటల బ్యాలెట్ బాక్స్ నమోదు లెక్కింపు నుంచి కూడా కీలకంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకవైపు బీజేపీ లీడ్లోకి వస్తుంది, మరోవైపు కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వస్తున్న నేపథ్యం ఉన్నది. కాబట్టి ఇక హర్యానాకు సంబంధించి 46 సంబంధించి కూడా ఆ మార్కు ఏ పార్టీ అయితే దాటుతుందో ఖచ్చితంగా
స్పష్టమైన అధికారంలోకి వచ్చే దిశగా కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా కీలకమైన సమావేశాలు బీజేపీ ఒకవైపు నిర్వహించుకుంటుంది, మరోవైపు మిగతా రౌండ్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇంకా లీడ్లోకి వస్తే మాత్రం ఖచ్చితంగా కూడా ఇతర పార్టీలు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా కీలకంగా లీడ్లోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈసీ పైన కూడా ఫిర్యాదులు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈసీకి సంబంధించి కూడా ఎన్నికల అప్డేట్ ప్రతి రౌండ్కు సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వాలి, ఎంత ఎవరు లీడ్లో కొనసాగుతున్నారు, ఏ పార్టీ స్పష్టమైన మెజార్టీతో లీడ్లో కొనసాగుతున్నారని కూడా అప్డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఆలస్యంగా అప్డేట్ ఇస్తున్నారు, దాని అంచనాలు కూడా తారుమారవుతున్న నేపథ్యం అనేది కూడా గతంలో కూడా లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే విధానాన్ని కూడా అనుసరించింది బీజేపీ ప్రభుత్వం. అధికారులతో కూడా కుమ్మక్కై ఇట్లాంటి అన్ని కూడా తెరపడుతుందని కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఏదైతే రిజల్ట్ పైన కూడా ఆసక్తి నెలకొన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏదైతే రెగ్యులర్కి సంబంధించి కూడా ఆమె మొదటి ఖాతాగా తెలిసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు హర్యానాకు సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి 2 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న ఆ నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక అయితే ఒక విధంగా చెప్పాలంటే హర్యానాలో కూడా పూర్తిగా చక్రం తిప్పిన ఈ యొక్క దేవిలాల్ కుటుంబ సభ్యులు అయితే పూర్తిగా ఘోర పరాజయాన్ని చవిచేశారు. వాళ్ళ పార్టీ అసలు నేషనల్ లోక్దళ్ పార్టీ అసలు పూర్తిగా సూదులు కూడా లేకుండా పోయింది, కనుమరుగైపోయింది. అసలు ఎందువల్ల అంటారు? ఖచ్చితంగా హర్యానాకి సంబంధించి కూడా అక్కడ ఏదైతే రాజకీయ పరిణామాలు కావచ్చు, బీజేపీకి సంబంధించి కూడా 2 దఫాలుగా అధికారంలో ఉన్నది, మరోసారి యాక్ట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కూటమికి సంబంధించి కూడా దాంట్లో కొన్ని కాంగ్రెస్ పార్టీ కొంతమేర కలిసి వచ్చే పార్టీలు కూటమిలో భాగంగా దాంట్లో భాగంగా ఈ పార్టీకి సంబంధించి కూడా అక్కడ అంచనాలు కూడా తారుమారైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటివరకు కూడా పార్టీ ఇప్పటివరకు కూడా ఒక్క ఖాతా కూడా తెరవని నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి మొత్తంగా హర్యానాకి సంబంధించి రిజర్వేషన్ల అంశం అనేది కీలకంగా మారిన నేపథ్యం అయితే, ఎందుకంటే అక్కడ జాట్స్కి సంబంధించి కావచ్చు ఇతర వర్గాలు ఉంటాయి, వాళ్ళకి సంబంధించి ఈ అంశాన్ని బీజేపీ బలంగా లేవనెత్తింది. ఈ అంశానికి సంబంధించి కూడా కార్యాచరణ సిద్ధించింది. ఈ అంశానికి సంబంధించి కూడా ప్రచారాలు నిర్వహించిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రజలకు సంబంధించి కూడా వాళ్ళు బీజేపీని సంబంధించి కూడా ఆదరించిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు బీజేపీకి సంబంధించి 2 దఫాలుగా అధికారంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిన హామీలు కావచ్చు, హర్యానాకు సంబంధించి కూడా కనీస మద్దతు అంటే 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, రైతులకు సంబంధించిన మద్దతు ధర కావచ్చు, నిరుద్యోగ కల్పన కావచ్చు, వీటన్నిటిని కూడా విస్మరించింది. ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రోడ్లపైన బైఠాయించిన సిచ్యువేషన్స్ హర్యానాలో చూసాం. రోడ్లపైకి వచ్చారు వాళ్ళు, ఆ పార్టీకి సంబంధించి కూడా పోలీసులతో దాడులు చేయించిన నేపథ్యంలో వాళ్ళు జైల్లో పెట్టిన సిచ్యువేషన్స్ ఉంది. ఢిల్లీ ముట్టడికి సంబంధించి కూడా అక్కడ రైతాంగం అంతా కూడా అట్టుడికిపోయిన పరిస్థితులు కనిపించాయి. కాబట్టి దానికి సంబంధించి కూడా ఆ బీజేపీ పైన కూడా వ్యతిరేకత హర్యానాలో కూడా వ్యతిరేకత ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ మార్కు చూసిపోయి ట్రెండ్స్కి సంబంధించి కూడా పరిశీలిస్తే కాబట్టి ఖచ్చితంగా ఈ మార్కుకు సంబంధించి కూడా బీజేపీకి సంబంధించి అక్కడ వ్యతిరేకత ఉన్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 40 స్థానాలకు సంబంధించి కూడా అక్కడ బీజేపీ మార్కు దాటింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 40 స్థానాలను అధిగమించేందుకు ఇప్పుడు లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. కాబట్టి ఈ 3-4 స్థానాల్లోనే లీడ్లో కొనసాగుతున్నది. కాబట్టి ఏ క్షణమైనా కూడా మరోసారి అనూహ్యంగా ఈ ఏదైతే తేడా ఈ ట్రెండ్స్ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మొత్తంగా ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీకి సంబంధించిన సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంబంధించిన ఇతర పార్టీలకు సంబంధించి ఎవరైనా గెలిస్తే ఏ విధానాన్ని అనుసరించాలి, ఇతర పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే బీజేపీతో పొత్తులేని పార్టీలకు సంబంధించి వాళ్ళకి సంబంధించిన ఎట్లాంటి కార్యాచరణ అనుసరించాలనే పైన కూడా ఇప్పటికే ఖట్టర్తో ధర్మేంద్ర ప్రధాన్ భేటీ అయ్యారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈ మరొక 2 రౌండ్లో కూడా పూర్తయిన నేపథ్యంలో స్పష్టమైన మెజార్టీ తెలిసే అవకాశం ఉంది. ఒకవైపు ఆ మెజార్టీకి సంబంధించిన స్థానాలు పెరిగితే ఖచ్చితంగా ఇతర స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు ఇతరులతో కూడా ఈ కూటమి ఏర్పాటు కాంగ్రెస్ పార్టీ కూటమిలో స్పష్టమైన మెజార్టీ కనుక వస్తే ఖచ్చితంగా ఈ ఇతర పార్టీలతో కూడా భేటీ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 46 అనే మార్కును కూడా ఖచ్చితంగా చేరువ అయిపోతున్నట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 3-4 సంబంధించిన స్థానాలతోటే లీడ్లోనే కొనసాగుతున్నారు. కాబట్టి ఈ మార్కు ట్రెండ్స్ మారే అవకాశాలు అయితే ఉన్నాయి. వరుణ్ రైట్ హరీష్, అయితే మనం కొద్ది రోజులు బ్యాక్ వెళ్ళినట్లు చూస్తే అసలు వినేష్ పోగట్ ఏ విధంగా భారతదేశాన్ని ట్రెండ్లో నిలబెట్టిందో కూడా మనందరికీ తెలుసు. దాన్ని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ జులానా నుంచి సీట్ని అయితే ఇచ్చారు. సో దాదాపు 5,763 ఓట్ల తేడాతే వినేష్ పోగట్ అయితే గెలిచారు. సో బీజేపీ అభ్యర్థి యోగేష్ మీద అయితే గెలిచారు. సో దీని ఓవరాల్ మొత్తాన్ని ఏ విధంగా చూడాలి అసలు?
ఖచ్చితంగా ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా మనం వినేష్ ఫోగట్కి సంబంధించి కూడా ఆమె సంబంధించిన నిరసన కార్యక్రమాలు కావచ్చు, గతంలో బీజేపీ ప్రభుత్వంపై చేసిన కూడా ఆమె పోరు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ప్రజలు గమనించారు. దానికి సంబంధించి ఆమె పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. స్పష్టమైన మెజార్టీతో కూడా ఆమె గెలవడం జరిగింది. మొత్తంగా అంటే గత 2 దఫాలుగా కూడా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ బీజేపీ సంబంధించిన పార్టీకి సంబంధించి అక్కడ హామీలను విస్మరించడం కాకుండా రైతులకు సంబంధించి కావచ్చు, ఇతర సంబంధించిన అంశాలతో హర్యానాకు సంబంధించిన అంశాలలో కూడా ఇప్పటివరకు ఎట్లాంటి హామీలను నెరవేర్చలేకపోయింది. ఈ ఒక్క అంశాన్నే తీసుకొని ప్రచారాలు చేయడం ద్వారా కూడా ప్రజల్లో అక్కడ బీజేపీకి సంబంధించిన ఆదరణ కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇతర పార్టీలకు సంబంధించి కూడా విమర్శలు చేస్తూ ప్రచారాలు చేస్తున్నట్టు కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది. హర్యానాలోకి సంబంధించి కూడా ఈ యొక్క మైనస్ తోటి బీజేపీకి సంబంధించిన ఆ స్థానాలు గెలుపొందిన లీడ్లో కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. కానీ స్పష్టంగా రైతులకు సంబంధించి కావచ్చు, మిగతాకు సంబంధించిన అన్ని రంగాలకు సంబంధించిన వారు కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. ఇక మిగతా రౌండ్లకు సంబంధించి కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి లీడ్లోకి వస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు నిమిషానికి ఆసక్తి రేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 1-2 స్థానాలకు సంబంధించి లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఒకవైపు స్పష్టమైన మెజార్టీతో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉన్నది. ఇప్పటికే దానికి సంబంధించిన కూడా చాలా వరకు వాళ్ళు ఏదైతే కౌంటింగ్ సెంటర్ నుంచి కూడా నేతలు వెళ్ళిపోతున్న నేపథ్యం అనేది. మరోవైపు ఏదైతే ట్విట్టర్ వేదిక కూడా తమ ఓటమిని అంగీకరించిన నేతలు కనిపిస్తున్నారు. కాబట్టి మరోవైపు హర్యానాకు సంబంధించి కూడా ఇప్పుడు ఉత్కంఠత రేకిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఒకవైపు బీజేపీ లీడ్లో ఉన్న ఇతర పార్టీలకు సంబంధించి ఏ క్షణం ఏ పరిణామం జరగబోతుందో మరోవైపు ఇక్కడ సర్వే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సర్వే నివేదికలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ హంగు వస్తుందని కూడా చెప్పిన నేపథ్యం అయితే ఒకవేళ హంగు వస్తే ఎట్లాంటి కార్యాచరణ సిద్ధించాలి, ఏ పార్టీకి సంబంధించి ఏ మద్దతు కూడగట్టాలనే పైన కూడా ఇరు పార్టీలు ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కూడా సమావేశాలు నిర్వహించుకుంటున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉన్నట్టుగా కూడా ఇప్పటికే తెల్లమవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే ఆ లీడ్కు సంబంధించి కావచ్చు, మెజార్టీలో లీడ్లో కొనసాగుతున్నది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా ఆ లీడ్కు మరి కాసేపట్లో పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో సంబంధించి మరో రౌండ్ ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరోసారి జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కూడా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగుతున్నది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని కూడా ప్రజలు ఆహ్వానించారు. దానికి సంబంధించి కావచ్చు బీజేపీ 370 ఆర్టికల్ రద్దు అనేది జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి ఎఫెక్ట్గా మారింది. ఇక దానికి సంబంధించిన వ్యతిరేకత ఒత్తంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మళ్ళిన నేపథ్యం అయితే ఉంది. హర్యానాకు సంబంధించి మరి కాసేపట్లో ఒక స్పష్టమైన ఏదైతే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే అంటే లీడ్లో కూడా చాలా తక్కువ లీడ్లతోటి బీజేపీ ముందంజలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 40 మార్కులు దాటేందుకు వస్తుంది. కాబట్టి ఇక 46 ఆ మార్కుని అధిగమించాలంటే కూడా ఖచ్చితంగా ఇప్పుడు మరో 2-3 రౌండ్ల తర్వాత కూడా ఈ లీడ్ మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి హంగొస్తే ఏ విధంగా థ్యాంక్ యూ హరీష్ ఫర్ ది అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఇటు పక్క జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ని నమ్మి కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కానీ అదేవిధంగా బీజేపీ చేసిన హామీలు అక్కడ నెరవేర్చలేదు. కాబట్టి ఇప్పుడు బీజేపీని వాళ్ళు సరిగా ఆదరించలేకపోయి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు. సో జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో రావడం జరుగుతుంది. సో ఇక హర్యానా చూసుకున్నట్లయితే దాదాపు 46 సీట్లు మాత్రమే వాళ్ళకి కావాల్సి వస్తే 48 స్థానాల్లో స్పష్టమైన మెజార్టీ బీజేపీకి ఉంది. ఇక మిగిలిన కొన్ని సీట్లు మాత్రమే కాంగ్రెస్ పరిమితమైంది. సో ఆ పక్క కాశ్మీర్లోనేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇక హర్యానాలో మాత్రం బీజేపీ హవా కొనసాగుతుందని కూడా చెప్పవచ్చు. సో ఇక మిగిలిన ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు కూడా కేవలం కైవసం చేసుకోలేదు. దాదాపు కూడా ఢిల్లీ పరిణామ క్రమం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా దేశం మొత్తం కూడా వ్యాపించిందని చెప్పవచ్చు. సో